హాయ్ అండి. దేవి నవరాత్రులు మూడో రోజు అండి. బతుకమ్మ పండుగ మూడో రోజు. అందరికీ శుభాకాంక్షలు అండి. బతుకమ్మ దేవి తల్లి ఆశీస్సులు చేసిన దద్దోజనం అండి. స్టార్ట్ చేద్దాం మరి. అందరికీ దేవి నవరాత్రులు మూడో రోజు శుభాకాంక్షలు, అలాగే బతుకమ్మ పండుగ మూడో రోజు శుభాకాంక్షలు. అందరికీ దేవుడు ఆశీస్సులు ఉండాలని, మనతో పాటు పశుపక్షాలు కూడా దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ మనం నైవేద్యం స్టార్ట్ చేద్దామండి. ఇవాళ మనం చేసుకునే రెసిపీ అండి దద్దోజనం అండి. గ్లాస్ బియ్యం అండి. నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నానండి. స్టవ్ వెళ్తున్న అన్నం వండుకున్నాను. విఘ్నేశ్వర తండ్రి, దేవి తల్లి, బతుకమ్మ తల్లి. ఇంకొంచెం అన్నం ఉడికింది, ఇలా ఉడకాలండి. కొంచెం మెత్తగానే ఉండాలండి. ఇది కూడా స్టవ్ ఆపేసి అన్నం వచ్చి ఇలా వాచి ఇది పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకున్నానండి. గేదె పాలు అండి, 1 లీటర్ పాలు తోడెట్టుకున్నాను. అన్నం వార తీసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు కావలిస్తే, నేనైతే ఆయిల్ వేస్తున్నాను. ఇందులో 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ పొట్టు మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం వేగాలండి. 1 పెద్ద ఎండుమిర్చి, ఎందుకంటే కారం ఎక్కువ ఉండకూడదండి, మైల్డ్గా ఉంటే బాగుంటుంది. కొంచెం అల్లం ముక్కలండి, సన్నగా తరుగున 1 పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, జీడిపప్పు వేసుకోండి. స్టవ్ ఆపేసి పోపు పక్కన పెడతానండి. ఇంకా మనకి అన్నం ఉంది కదండి, అందులో పెరుగేసి కలుపుకోవాలండి. పెరుగు కన్నా ఒకవేళ పుల్లగా ఉంటే పాలు వేసుకోవచ్చండి. కొంచెం మొత్తం పెరిగేసేస్తున్నాను. సరిపోద్ది, కరెక్ట్గా సరిపోయిందండి పెరుగు. పోపు ఇందులో వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర అండి, మా సొంత కొత్తిమీర అండి. ఇది నేను ఇంట్లో వేసానండి. ఇది సొంత కొత్తిమీర అండి, వాసన స్మెల్ భలేగా ఉందండి. కట్ చేసుకుని ఇలా వేసుకున్నాం. ఇంట్లో కుండీలు వేసానండి. మొత్తం కలుపుకోవాలి. ఉప్పు పోపులు వేసాం కదా, కొత్తిమీర ఇవన్నీ కలుపుకుంటే దద్దోజనం రెడీ. అమ్మవారికి మూడో రోజు నైవేద్యం రెడీ. దేవుడు పెట్టి నైవేద్యం కిందండి. ఈ బౌల్లో తీసుకున్నావా? దీంట్లో కొన్ని పోపులు ఉన్నాయి కదండి, వేసుకున్నా. పైనుంచి కొంచెం కొత్తిమీర, మా పెరట్లో సొంత కొత్తిమీర. అమ్మవారికి మూడో రోజు నైవేద్యం దద్దోజనం రెడీ అండి. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. నిన్న మొన్న చూసారు కదండి వీడియోలు. అందరికీ థ్యాంక్స్. అలాగే లైక్లు చేస్తూ ఉండండి.